హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఒక గుడ్ న్యూస్ తో పాటు ఒక బ్యాడ్ న్యూస్ కూడా అయితే ఉంది. అదేంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఎవరైనా ఫాలో చేయకపోతే డెఫినెట్ గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయితే అయిపోండి. ఎందుకంటే మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా ఇన్స్టాగ్రామ్ లోనే నేను ఫాస్ట్ గా పెడతాను కాబట్టి ఖచ్చితంగా అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఎవరైనా ఫాలో చేయకపోతే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. మన కమెంట్ సెక్షన్ లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఆల్రెడీ పిన్ చేసి అయితే పెట్టాను. డెఫినెట్ గా ఫాలో అయితే అయిపోండి. మరి మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం కూడా డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం మాట్లాడుకోవాల్సింది దేవర మూవీ గురించి. మరి ఆ మూవీలో నటిస్తున్న మన సైఫ్ అలీ ఖాన్ గారికి అయితే షోల్డర్ ఇంజరీ అయ్యి తను చేయాల్సిన సీన్స్ ని అయితే చాలా వరకు పోస్ట్ పోన్ చేశారు. మరి అది ఎలా ఉంటే మన కొరటాల శివ గారిది శ్రీమంతుడు మూవీ కేసు అయితే అందరికీ తెలిసే ఉంటుంది. తనైతే ఆ మూవీని కాపీ కొట్టాడని చెప్పేసి ఇప్పుడు ఆ ఇష్యూ పెద్దది అవ్వడం, కోర్టులో కేసు వేయడం, మరి ఇప్పుడు తను జైలుకు వెళ్లే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. ఎందుకంటే కోర్టులో కూడా అయితే ఆల్రెడీ అయితే ప్రూవ్ అయిపోయింది తనైతే స్టోరీని కాపీ కొట్టాడని చెప్పేసి. మరి తను స్టోరీ కాపీ కొట్టాడని చెప్పేసి ఒప్పుకుంటాడా లేదా? ఒకవేళ ఇష్యూ ఇప్పటికే చాలా పెద్దదైంది. మరి కొరటాల శివ కనుక నేనైతే ఈ మూవీ స్టోరీని కాపీ కొట్టలేదని చెప్పేసి మళ్ళీ ఒప్పుకోకపోతే కనుక డెఫినెట్ గా తనైతే జైలుకు వెళ్లే అవకాశాలు కూడా అయితే గట్టిగానే అయితే కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ కొరటాల శివ కనుక జైలుకు వెళ్తే మరి దేవర మూవీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ మూవీని ఇప్పటికే 2 parts గా తీస్తామని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. మరి ఈ మూవీని 2 parts గా తీయడమే కాదు, మరి ఫిఫ్త్ మంత్ లో ఒక షెడ్యూల్ కూడా అయితే ప్లాన్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ గారు అయితే ఎలాగో లేరు కాబట్టి తను లేని సీన్స్ అయితే షూట్ చేద్దామని చెప్పేసి ఫిఫ్త్ మంత్ లో అయితే ఆల్రెడీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. మరి ఇప్పటికే కొరటాల శివ గారిని చూసుకున్నట్టయితే ఆచార మూవీతో అయితే ఫ్లాప్ కొట్టడం, మరి తను కూడా అయితే అందులో మనీని ఇన్వెస్ట్మెంట్ చేయడం, మరి ఆ మనీ లాస్ అయిపోవడం చాలానే ఘోరాలు జరిగాయి. మరి ఇప్పుడు దేవర మూవీని చూసుకున్నట్టయితే హైలీ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పేసి మాట్లాడుకోవాలి. మరి చాలా వరకు కొరటాల శివ గారికి చాలా ప్రెజర్స్ అయితే ఉన్నాయి. మరి కేసు విషయం అయితే ఫాస్ట్ గా క్లియర్ అయిపోవాలని చెప్పేసి మనందరం అయితే కోరుకుందాం. ఆ తర్వాత అయితే దేవర షెడ్యూల్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి డెఫినెట్ గా ఈ కేసు విషయం అయితే ఫాస్ట్ గా క్లియర్ అయిపోయి మరి ఎప్పట్లానే అయితే దేవర షూటింగ్ అయితే కొనసాగాలని చెప్పేసి కోరుకుందాం. మరి ఈ మూవీ షూటింగ్ ని ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసినా ఏప్రిల్ 5th రోజు డెఫినెట్ గా ఈ మూవీ అయితే రిలీజ్ కాదు. ఎందుకంటే ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ గారికి అయిన ఇంజురీస్ తో ఇప్పుడున్న కొరటాల శివ గారి ప్రెజర్స్ తో అయితే ఈ మూవీని అంత ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేయలేరు కాబట్టి డెఫినెట్ గా ఏప్రిల్ 5th రోజు ఈ మూవీ అసలు అయితే రాదు. కాబట్టి ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటుందని చెప్పేసి మనం అయితే కొద్దిగా వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఈ ఇయర్ లోనే ఈ మూవీ రావాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి సమస్యలే మళ్ళీ పెరిగి మళ్ళీ ఈ మూవీ వేరే డేట్ కి షిఫ్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళిపోవద్దని చెప్పేసి మన అందరం కోరుకుందాం. మరి ఎలాగో ఏప్రిల్ 5th రోజున దేవర మూవీ వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ చాలా అంటే చాలా తక్కువ. అందుకే అదే రోజున ఎలాగో దేవర మూవీ రావట్లేదు కాబట్టి అందుకే దేవరకొండ మూవీ అదే డేట్ న అయితే వచ్చేస్తుంది. అదే మన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ మీ అందరికి తెలుసు అనుకుంటా. అదే ఐరనే వంచాల ఏంటి అనే డైలాగ్ అయితే బాగా మీమ్స్ లో వైరల్ అయింది కదా, ఆ డైలాగ్ ఈ మూవీలోదే. మరి ఫ్యామిలీ స్టార్ మూవీ అదే రోజున ఏప్రిల్ 5th రోజునే మేము వస్తున్నామని చెప్పేసి అఫీషియల్ గా మూవీ టీం నిన్ననే కన్ఫర్మ్ చేసింది, మేము ఏప్రిల్ 5th కే వస్తామని చెప్పేసి. ఎందుకంటే అదే డేట్ న రిలీజ్ అవ్వాల్సిన దేవర మూవీ రిలీజ్ కావట్లేదు కాబట్టి వీళ్ళు ఆ డేట్ ని అయితే లాక్ చేసుకున్నారు. ఒకవేళ దేవర మూవీ అదే డేట్ న వస్తే కనుక డెఫినెట్ గా ఈ మూవీకి ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే కొరటాల శివ గారు ఆల్రెడీ ఫ్లాప్ మూవీ తర్వాత తీస్తున్న మూవీ కాబట్టి చాలా మందికి హైలీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఆ మూవీ పైన. మళ్ళీ 2 parts లో రాబోతుంది ఆ మూవీ. ఒకవేళ అదే రోజున ఈ 2 మూవీస్ కి పోటీ అంటే ఫ్యామిలీ స్టార్ పోటీ ఇవ్వడం చాలా కష్టమే అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ లవ్ స్టోరీ, మరి ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ అని చెప్పేసి అయితే ట్రైలర్ చూసిన పోస్టర్ చూసిన సింపుల్ గా అర్థమైపోతుంది. మరి మన మాస్ ఆడియన్స్ అయితే ఇలాంటి స్టోరీస్ ని అయితే అదే రోజున 2 మూవీస్ రిలీజ్ అయితే చాలా మంది మాస్ మూవీస్ ని చూడడానికి అయితే ఇష్టపడతారు. మరి డెఫినెట్ గా కలెక్షన్స్ విషయంలో ఈ మూవీకి దెబ్బ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మూవీతో రిలీజ్ చేయరు. కాబట్టి ఏప్రిల్ 5th రోజున దేవర మూవీ రావట్లేదు కాబట్టి ఈ మూవీని అదే రోజున అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మరి ఈ మూవీని అయితే చాలా మంచిగా అయితే తీయాలని చెప్పేసి కోరుకుందాం. లేదంటే మళ్ళీ అదే రొమాన్స్, మళ్ళీ అవే కిస్ సీన్స్ అయితే పెట్టేసి మూవీని అయితే కంపు చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను నేనైతే. మరి చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి. మరి మీలో విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, ఈ 2 మూవీస్ లో ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.